యేసుక్రీస్తు పరిశుద్ధమైన సర్వశక్తి కలిగిన నామంలో మరొకసారి ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక లేఖన భాగం ద్వారా ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి, మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం అని నేను నమ్ముతున్నాను ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో ఒక లేఖన భాగాన్ని ధ్యానం చేసుకోకముందు అపోస్తులైన పౌలు తన అనుభవంలోంచి రాసిన ఒక లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో అపోస్తులైన పౌలు రాసిన ప్రతి సంఘానికి ఒక పత్రికే రాస్తాడు, కానీ కొరింథీ సంఘానికి 2 పత్రికలు రాయడానికి ప్రభు తనని పురుకొలిపోతాడు. ఈరోజు అపోస్తులైన పౌలు తను ఎంత నలిగిపోతాడు, ఎంతగా ప్రభు కొరకు ప్రయాసపడతాడు అంటే ఆయన 5 సార్లు 1-39 కొరడా దెబ్బలు తినడానికి తన శరీరాన్ని ప్రభు మహిమార్థం అప్పగించుకుంటాడు. ఈరోజు మనం కూడా కొన్నిసార్లు శ్రమలు పడతాం, మనం కూడా కొన్నిసార్లు దుఃఖపడతాం, మనము కొన్నిసార్లు అయ్యో నా జీవితం ఆత్మీయ జీవితాన్ని కట్టుకోలేకపోతున్నానే, నా శరీరం సహకరించట్లేదే అని అనుకుంటాం. ఈరోజు దేవుడు మన అందరితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే 2 కొరింథీ 12వ అధ్యాయం 10వ వచనం, నేనెప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుడిని, గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలోను, నిందలోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను. ఇక్కడ అపోస్తులైన పౌలు చూడండి ఎంత చక్కగా రాస్తున్నాను. నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడు బలవంతుడిని అంటున్నాడు. రెండోది, నిందలోను, ఇబ్బందుల్లోను, హింసలోను, ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నానట. ఈరోజు మనకి చిన్న సమస్య వస్తే దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం, ఏదో ఎగ్జామ్ పోతే దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం, ఇంట్లో చిన్న గందరగోళ పరిస్థితులు వస్తే దేవుణ్ణి విడిచిపెడతాం. కానీ నీ బలం మీద ఆధారపడకో, నీకు బలమునిచ్చిన యెహోవా మీద ఆధారపడు. అందుకని జకరియా అంటాడు, నా శక్తి కాదు బలం కాదు దేవుని ఆత్మచేతే. ఈరోజు దేవుని మీద ఆధారపడు. నీ శరీరం సహకరించకపోయినా, నీ పరిస్థితులు సహకరించకపోయినా, నీ వాతావరణం నీకు సహకరించకపోయినా ప్రభు సన్నిధికి రావడానికి మాత్రం ఆలస్యం చేయకు మిత్రమా. ఈరోజు నువ్వు ఎవరైనప్పటికీ కూడా నువ్వు ఎంత బలహీనుడివో చెప్పు, అంత బలాన్ని దేవుడిస్తాడు. అందుకంటాడు, నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలనని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు ఆయన నిన్ను బలపరుస్తున్నాడు, ఆయన దృఢపరచడానికి ఇష్టం. నీ కుటుంబంలో నీకు నీ భర్తకి, లేదా నీకు నీ పిల్లలకి, నీ కుటుంబ వ్యవస్థలో ఏదో తెలియని గందరగోళం అలుముకుందా? బలహీనులుగా అయిపోయారా? ఏదో అనారోగ్య పరిస్థితుల ద్వారా చెప్పు, నాకు బలమునిచ్చు అని బట్టి నేను సమస్తము చేయగలను. నా దేవుడు నాకు బలాన్ని ఇస్తాడు. శ్రమలైన, ఇబ్బందులైన, ఉపద్రవమైన, దుఃఖమైన, మరి ఏదైనా దేవునికి మహిమ కలుగునుగాక, నేను దాని అందు సంతోషించుచున్నానని అపోస్తులైన పౌలు చెప్తున్నాడు. ఈరోజు మనం ఎందుకు దేవుని నుంచి దూరం అయిపోతున్నాం? మనం ఎందుకు దేవుణ్ణి విడిచిపెట్టి ఇటు అటు తిరుగుతున్నాం? దేవుడు ఎన్నిసార్లు నేను గద్దించి ఉంటాడు యవన కాలంలో, ఎన్నిసార్లు దేవుడు నీ కుటుంబ వ్యవస్థతో మాట్లాడి ఉంటాడు. ఈరోజు సరి చేసుకొని, నువ్వు బలహీనుడివే, కొన్నిసార్లు నీకున్న బలహీనతలు బట్టి దేవునికి దూరం అవ్వకు, దేవునికి సన్నిహితంగా అవ్వు. నీవు నీ కుటుంబం ఉదయాన్నే లేచి ప్రార్థన చేయడము అదొక బలహీనత, అలసిపోయాం కదా అని లేదు. నీ బలహీనతను కాదు, బలమునిచ్చు దేవుని వైపు చూడు. నువ్వెప్పుడు బలహీనుడివో అప్పుడే బలవంతుడివి. నీ బలహీనతల వైపు చూడకు, నీ కుటుంబం వైపు చూడకు, నీకున్న వ్యవస్థ వైపు చూడకు, ప్రభు వైపు చూడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రభు నిన్ను బలపరచగలడు. రెండోది, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సంతోషించు, కీడు వెనకాతల మేలు దాగి ఉంటుందట. అందుకే ఒక మాట చెప్తాను, జాగ్రత్త విందాం. అందుకే ఒక దైవ సేవకుడు అంటాడు, బలహీనత వచ్చావా, కీడా వచ్చావా, దుఃఖమా వచ్చావా, దీని వెనకాతలు ఏ మేలు దాచి ఉంచావో ముందు అది నాకు తెలియజేయం అంటాడు. ఈరోజు నిజమే కదా, ప్రతి కీడు వెనకాతల ఒక మేలు దాగి ఉంటుంది, ప్రతి శ్రమ వెనకాతల ఒక సంతోషం దాగి ఉంటుంది, ప్రతి దుఃఖం వెనకాతల ఒక నాట్యం దాగి ఉంటుంది, ప్రతి యొక్క ఇబ్బందులకరమైన పరిస్థితుల వెనకాతల ఒక గొప్ప ఆశీర్వాదం దాగి ఉంటుంది. ఈరోజు దాన్ని గుర్తెరిగి ప్రభు కొరకు సజీవ సాక్షులుగా బ్రతకడానికి ఇష్టపడదాం ప్రియులారా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఉదయకాల సమయంలో మా తండ్రి, మా ప్రభువా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న కుటుంబాలన్నీ కూడా యేసు నామంలో కట్టబడును గాక. కుటుంబాలు, పిల్లలు, కుటుంబ వ్యవస్థలు ప్రతి ఒక్కరిని పేరు పేరు నీ హస్తాలకు సమర్పించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించమని, బలపరచమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.